దాని పెద్దరికం ఎందుకు పోగొట్టాలని దాని మర్యాద ఇచ్చాడు, ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇక చూడండి, ఇక్కడ రావణాసురుడు మళ్ళీ మూర్చబడినటువంటి వాడు లేచినాడు. ఇంటిలో వెళ్ళాడు, తన భార్యకు అంటున్నాడు, మందోదరి మన పెద్ద కుమారుడు మేఘనాథుడు కూడా చనిపోయినాడు అని చెప్పి. ఇక మందోదరి దుఃఖపడుతున్నది, రావణాసురుడు దుఃఖపడుతున్నారు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు. ఇక కుడి భుజం ఉన్నది కదా, అది సులోచనాదేవి ఇంటి అంగణంలో వచ్చి పడింది. సులోచనాదేవి దాసీలకు అంటున్నది, ఏమో చప్పుడైంది, ధడిలు మన చప్పుడైంది, ఏం పడిందో చూడండి అన్నది. దాసీలు వెళ్ళి చూశారు, అమ్మా ఎవరిదో ఒక కుడి భుజం వచ్చి పడిందమ్మా అన్నారు. సులోచనాదేవి అంటున్నది, ఎవరిదో కుడి భుజం వచ్చి నా ఇంటి ప్రక్కన వచ్చి పడే కారణం ఏమిటి అని తను స్వయంగా చూసిందట. స్వయంగా వచ్చి చూడగా తన భర్త హస్తమే ఉన్నది. అని మంచి మంచి పక్వాన్నములు తయారు చేసి తీసుకువచ్చారు. ఆ దేవాలయం పైన వెళ్ళి ఆ గవాక్షంలో పట్టి నుంచి పక్వాన్నములు వేస్తున్నారట. హనుమంతుడు నోరు తెరిచినాడు, ఆ పక్వాన్నములు నోట్లోనే పడుతున్నాయట. ఇక హనుమంతుడు స్వాహ స్వాహ మంచిగా తింటున్నాడు పక్వాన్నములు, మంచి మంచి పక్వాన్నములు, లడ్డు, పేడ, మిఠాయి, హల్వా, సకర భాత్, ఆలు భాత్, కేసర్ భాత్, పూరీలు, గారెలు, అప్పడములు, ఒడియాలు, ఇటువంటి మంచి మంచి పక్వాన్నములు వేస్తున్నారు. మంచి కడుపు నిండా హనుమంతుడు పక్వాన్నములు తిన్నాడు. నీళ్లు వేసినారు, నీళ్లు కూడా తాగినారు. మా కాపాడేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. నా తమ్ముడు ఉన్నాడు భరతుడు, కానీ అయోధ్యానగరంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు కూడా అయోధ్యానగరంలో ఉన్నాడు, వాళ్ళు మాకు కాపాడలేదు. కౌసల్యాదేవి, కైకేయాదేవి, సుమిత్రాదేవి మా తల్లులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, మాకు కాపాడలేదు. మరి వానరులందరూ కూడా సువేడాద్రి పర్వతం పైన ఉన్నారు లంకానగరం దగ్గర, వాళ్ళు కూడా మాకు కాపాడలేదు. మాకు ఎవరు కూడా కాపాడరు ఇక్కడ. కానీ మాకు సర్వకాలం కాపాడేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడని చెప్పారు. ఎవరయ్యా? అముత కైవారి హనుమాన్, అముత ప్రాణ, అముత కైవారి హనుమాన్. మాకు సర్వకాలం కాపాడేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరయ్యా అంటే హనుమంతుడు ఉన్నాడు. ఓ హనుమంత, ఓ భీమా, రుద్రావతార, ఆంజనేయ కుమార, రామదూత, నువ్వు ఎక్కడ ఉన్నావు? మా ప్రాణం పోతున్నది, కాపాడవలసింది అన్నాడు. హనుమంతుడు అక్కడే ఉన్నాడు కదా. వెంబడి హనుమంతుడు అంటున్నాడు, రామచంద్ర ప్రభో, లక్ష్మణస్వామి, నా ధ్యానం చేయకండి స్వామి, నీ భక్తుడిని హనుమంతుని ఇక్కడే ఉన్నా అన్నాడు. హనుమంతుని ఇక్కడే ఉన్నా అనగానే కళ్ళు తెరాడు. రామలక్ష్మణుడు కళ్ళు తెరిచి చూస్తే హనుమంతుడు ఉన్నాడు. హనుమంతునికి చూడగానే శరీరం అంటే ఇట్లా ఉబ్బింది రామలక్ష్మణుడు. ఇక ఏం పర్వాలేదు, మాకు చంపేటువంటి అధికారం ఎవరిది, మాకు ఎవరు కూడా చంపలేదు. ఇక హనుమంతుడు వచ్చాడు అని సంతోషపడ్డారు రామలక్ష్మణుడితో. ఇక శ్రీరాముడు కుడి ప్రక్కన కూర్చున్నారు, లక్ష్మణుడు ఎడమ ప్రక్కన కూర్చున్నారు, మధ్యలో హనుమంతుడు కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, స్వామి మీరు చెప్పకుండా ఇక్కడ వచ్చారు, కానీ ఇక్కడ కోతులందరూ ఏడుస్తున్నారు మీ గురించి. శ్రీరాముడు అంటున్నాడు, మరి మేమేం చేయాలి? మేము నిద్రపోయి ఉన్నప్పుడు మాకు బంధించుకొని తీసుకువచ్చారు వీడు. సరే ఏమైనా కానీ వెళ్దామా? ఇక లంకానగరం అక్కడ సువేడాద్రి పర్వతానికి వెళ్ళిపోదామా? ఇట్లా అంటే లక్ష్మణుడు అంటున్నాడు, ఇంత దూరం వచ్చిందేమో వచ్చాం. ఈ అహిరావణుడు కూడా దుర్మార్గులే ఉన్నారు. ఒట్టికెందుకు వీళ్ళకి చంపిపోతే బాగుంటుంది కదా అన్నాడు. అవును బాగానే ఉంటుంది, మరి ఎట్లా అంటే రామలక్ష్మణుడు అంటున్నారు, మాకు ధనుషు బాణములు కావాలి. అప్పుడు హనుమంతుడు గుప్త రూపం ధరించి సువేడాద్రి పర్వతానికి వెళ్ళి ఆ ధనుష్య బాణములు తీసుకువచ్చి రామలక్ష్మణుల చేతికి ఇచ్చారు. రామలక్ష్మణుడు ధనుషు బాణాలు స్వీకరించినారు. ఇక పర్వాలేదు, నువ్వు తప్పక యుద్ధం చేస్తామన్నారు. హనుమంతుడు అంటున్నాడు, అయినంత వరకు కొద్దిగా నేను కూడా పని చేస్తాను. ఇక హనుమంతుడు సింహాసనం పైన కూర్చున్నాడు. ఇట్లా భూమికి తన కాలుతో ఒత్తిండట. ఒత్తితే పేద గుంత మాత్రిగా పడిందట, లేదా బావి మాత్రి గుంత పడింది. ఆ గుంత పైన కాలు పెట్టి కూర్చున్నాడు. ఆ గర్భగుడికి ఒక అడ్డం బేడే ఉన్నది, రోకర్ మాత్రం ఉంటుందా, ఉక్కు బేడే, అది ఉక్కు బేడే ఉన్నది. అది దగ్గర పెట్టుకున్నాడు, దగ్గర ఉండవలే. ద్వారం తెరిచినాడు, పిలుస్తున్నాడు గడ్డ ధ్వని మార్చి, ఒరే ఐరావణ మహిరావణ, ఐరావణ మహిరావణ,
మీ పూజ స్వీకరించినాను, మీ పక్వానములు తిన్నాను, రామలక్ష్మణులకు నోట్లో వేసుకొని నమిలి తిన్నాను తాంబూలం మాత్రగా. ఇక సంతోషపడ్డాను. ఇక నా నిజ రూపం చూపిస్తాను రండి అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆ మహిరావణుడు ఎక్కడో వెళ్ళిపోయినాడు. ఆ పెద్దవాడు అహిరావణుడు మాత్రమే ఉన్నాడు. అతడు ఆహా జగదంబ మాకు రమ్మంటున్నారు, దర్శనం ఇస్తా అంటున్నారు అని ఒక 1000 మంది రాక్షసులకు తీసుకొని అతడు ఆ దేవాలయంలో వచ్చాడట. దేవాలయం రాగానే హనుమంతుడు ఆ బేడెం తీసుకొని ఒక్క దెబ్బ వేసిందట. ఒక్క దెబ్బ వేయగానే అందరు ముక్కలు ముక్కలైపోయినారు. అప్పుడు ఆ అహిరావణుడు ఎవడైతే ఉన్నాడో అతడు దగ్గరలోనే ఉన్నాడు. ఆ వాడిని పట్టి హనుమంతుడు ఏం చేశాడంటే అన్నాడు, ఒరే అహిరావణ, మా రామలక్ష్మణులను తీసుకొని వస్తావా? ఈ ప్రకారంగా నీవు ఈ చేతులతో రామలక్ష్మణులను బంధించి తీసుకువచ్చావు అని అతని 2 చేతులు ఇట్లా పీకి పడవేశాడట. అతని చేతులు ఈ ప్రకారం పడవేశాడు. అతన్ని కూడా ముక్కలు తోక విడిచినాడు. ఆ తోక ఆ ముక్కలందరికీ గుంజుకొని తీసుకువచ్చింది. హనుమంతుడు కాలు పైకి ఎట్టిండు. ఆ గుంతలో ఆ ముక్కలన్నీ బోర్లో వేసింది తోక. మళ్ళీ ఆ గుంత పైన కారు పెట్టి హనుమంతుడు కూర్చున్నాడు. పాప్సు ఏం కత్తెర లేదు, గుడి అంతా ఊడినట్లే. దేవాలయం బయట గుడి పూజారులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏమిరా అహిరావణుడు లోన వెళ్ళాడు, 1000 మంది రాక్షసులు లోన వెళ్ళారు, అందరూ లేదు, గొడవడ లేదు, ఏమైంది? అందులో మనం పైనుంచి పక్వానములు వేశాం కదా, అదేం జగదంబ తింటదా? అది మనమే తినేవాళ్ళం పంచుకుందామని ఒక 1000 మంది పూజారులు ఉన్నారు. ఒక 500 మంది లోన వచ్చిండ్రు, ఇంకా 500 మంది వస్తున్నారు. అంతట్లో దెబ్బ వేశాడు హనుమంతుడు పిఠీమని. సగం మంది ముక్కలైంది, ఇంకా సగం మంది వెనకైనారు, భయపడి వెనకైనారు. హనుమంతుడు తోక విడిచింది. ఆ తోక వెళ్ళి ఆ ముక్కలకన్నిటికీ గుంజుకోవని తీసుకొచ్చింది. హనుమంతుడు కాలు పైకి ఎత్తినాడు. అన్ని ముక్కలు గుంతులు వేసినాడు. మళ్ళీ హనుమంతుడు ఆ గుంత పైన కాలు పెట్టి కూర్చున్నాడు. ఆ బయట నుంచి చూస్తున్నారట కొందరు, ఏమైనా అందరు లోన వెళ్ళారు, ఏమో దెబ్బ పడి అందరు ముక్కలైనారు, ఏమో వచ్చి గుంజుకొని తీసుకువెళ్ళింది, మరి అక్కడ అన్ని ముక్కలు మాయమైపోయినారు. ఇదంతా ఏమున్నది? అసలు ఈ దేవాలయంలో జగదంబనే ఉన్నదా, భద్రకాళి ఉన్నదా, ఇంకా ఏమో దయ్యం వచ్చిందా అని బాగా చూసినట్టు. ఇక్కడ బాగా చూస్తే ఆ సింహాసనం పైన భద్రకాళి జగదంబ లేదు, హనుమంతుడు కూర్చున్నాడు, ఎవరు రామలక్ష్మణుడు ప్రక్కన కూర్చున్నారు. అది చూసిన రాక్షసుడు ఎంబడే వెళ్ళి ఆ మహిరావణుడికి చెప్పారట, అయ్యా మహిరావణ మహారాజా అన్యాయం అయింది అన్నారు. ఏమైంది అనగా ఆ దేవాలయంలో భద్రకాళి జగదంబ లేదు, ఎర్రగా ఒక కోతి వచ్చి కూర్చున్నారు. రామలక్ష్మణుడు తావలేదు, రామలక్ష్మణుడు ప్రక్కనే కూర్చొని ఉన్నారు. నీ అన్న అహిరావణుడు ముక్కలైపోయినాడు, చనిపోయినాడు అని చెప్పారు. ఇంత మాట వినగానే ఇక మహిరావణుడు సైన్యానికి ఆజ్ఞ ఇచ్చినాడు, రథం పైన కూర్చున్నాడు, గొప్ప సైన్యం తీసుకొని యుద్ధానికి వచ్చాడు ఆ దేవాలయం దగ్గర. అప్పుడు హనుమంతుడు రాముల వారికి అంటున్నాడు, స్వామి నేను ఒక్కడికి చంపినాను, అహిరావణుడికి నేను చంపినాను, ఇక మహిరావణుడికి నీవు చంపు అన్నాడు. దూకింది పోతే ఇది వీడు దూకిండు అని ఆ ఇత్తుకు చెప్పింది. ఆ ఇత్తుకు చూసి ఇక శ్రీరాముడు నవ్వుతున్నాడు, లక్ష్మణుడు నవ్వుతున్నాడు, అగస్త్య మహర్షి నవ్వుతున్నాడు, అందరూ నవ్వుతున్నారట ఆ కోతి మాటలు విని. శ్రీరాముడు అంటున్నాడు అగస్త్య మహర్షికి, స్వామి ఇక నా దగ్గర ఉండే సైన్యం ఇట్లనే ఉందని చెప్పారు. మైసరి లక్ష్మీబాయి అనేటువంటి భక్తురాలు 51 రూపాయల సీతారాములు వారి పేరిట కట్నం సమర్పించినది. శ్రీరాముడు 51కి 51 వీలుగా ఇచ్చి రక్షించుగాక. శ్రీరాముడు అంటున్నాడు అగస్త్య మహర్షి ఏదో నా దగ్గర ఉండే సైన్యం అంతా ఇట్లనే ఉన్నది. వేరే రాజులు తన సైన్యానికి అన్నం పెడతారు, డబ్బులు ఇస్తారు, జీతం ఇస్తారు. నేను అన్నం పెట్టా, జీతం ఇవ్వాలి. ఆకువరం తింటూ ఉంటారు, ఇంకో ఇష్టం వచ్చినట్లు ఇదే ప్రకారంగా ఎగురులాడుకుంటారు. ఇక ఇటువంటి కోతుల చేతనే లంకానగరం గెలిచినా అన్నాడు, విజయాన్ని సాధించినా అని చెప్పాడు శ్రీరాముడు. చూశారా? అందు గురించే
రాముల వారి పేరు ఇంతవరకు శాశ్వతంగా ఉన్నది. 33 కోట్ల దేవతల చేత కూడా గెలవడానికి సాధ్యం కానటువంటి లంకా నగరానికి శ్రీరాముడు కోతులతో తెచ్చిండు, ఒకటి వానరులతో తెచ్చిండు. రాజారాం పెద్దమల్లేశ అనేటువంటి భక్తుడు 21 రూపాయలు సీతారాముల వారి పేరుతో కట్నం సమర్పించినాడు. శ్రీరాములు 21కి 21,000గా ఇచ్చి రక్షించుగా కోరుతుంది. అందుకే శ్రీరాముల వారి యొక్క పేరు ఇంతవరకు కూడా శాశ్వతంగా ఉన్నది. చూడండి, దాని తర్వాత అందరు భోజనాలు చేసినారు. భోజనములు అయిన తర్వాత ఇంకా శ్రీరాముడు అన్నారు అగస్త్య మహర్షి, ఇక మేము వెళ్ళి వస్తాం, అయోధ్యా నగరానికి వెళ్తున్నాం అని శ్రీరాముడు అదిగో పుష్పక విమానంలో కూర్చున్నాడు. సీతాదేవి కూడా కూర్చున్నది. ఇక సుగ్రీవుడు, జాంబవంతుడు, నల్లు, దేవుడు అందరు కూడా కూర్చున్నారు. అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి అంటున్నాడు, ఆంజనేయ, సమయం దగ్గర వస్తున్నది కనుక నీవు ముందుకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకనగా నంది గ్రామంలో భరతుడు ఉన్నాడు. ఆ భరతుడు లెక్క పెడుతున్నాడు, దినములు లెక్క పెడుతున్నాడు. నేను టైం ప్రకారంగా రాకపోతే అగ్ని కుండంలో పడి కాలిపోతా అని చెప్పాడు భరతుడు. కనుక ఆ భరతుడిని కాపాడమని చెప్పాడు. అనగానే హనుమంతుడు దుంకిపోతున్నాడు. అయ్యా, విమానం వెనుక వస్తున్నది. కానీ విమానానికి హనుమంతుడు వినేవాడు కాదు. విమానానికి వెనక వేసి ముందుకు వెళ్ళిపోయినాడు హనుమంతుడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానుమామి. చూడండి, గాలిపోయేటువంటి మనస్సు పోయేటువంటి వాడు, మనస్సు ఏ ప్రకారంగా పోతుందో ఆ ప్రకారంగా పోయేటువంటి వాడు హనుమంతుడు. విమానం కంటే ముందుకు వెళ్ళిపోయినాడు. నంది గ్రామంలో అదిగో భరతుడు లెక్క పెట్టాడట. సక్రమంగా 14 సంవత్సరములు పూర్తిగా అయినవి. 14 సంవత్సరములు కూడా పూర్తిగా అయినవి. ఇంకా 14 సంవత్సరములు దాటుతున్నాయట. ఇట్లా దాటుతూ ఉన్నది. అంతట్లో ఏం చేశాడు భరతుడు? అగ్నికుండం తయారు చేశాడు. అగ్నికుండంలో మంట మండుతున్నది. చూడండి, అగ్నికుండంలో దుంకి కాలిపోవాలంటున్నాడు అని అగ్నికుండం చుట్టూరుగా ప్రదక్షిణ వేస్తున్నారు. ప్రదక్షిణ 5 ప్రదక్షిణలు వేయాలి కదా, 5 సార్లు తిరిగాడు కదా. 4 సార్లు తిరిగినాడు భరతుడు. 5వ సారి తిరిగి అగ్నికుండంలో దుంకవలే అంటున్నాడు. అంతట్లో హనుమంతుడు వచ్చాడు. స్వామి స్వామి అనేటువంటి భక్తుడు 51 రూపాయలు సీతారాముల వారి పేరుతో కట్నం సమర్పించినాడు. శ్రీరాముడు 51కి 51,000గా ఇచ్చి మన ధాన్యములు పుత్ర పౌత్రాలు తప్పదించి రక్షించుగాక. వానర మండలమే जो अपनी छटा दिखाते हैं लक्ष्मण सीता के सहित वही श्री रामचंद्र अब आते हैं. पुष्पक पर वानर मंडल में जो अपनी छटा तू ఎంత మంచివాడవయ్యా. ఆనాడు లక్ష్మణుడు మూర్ఛపడితే ద్రోణాగిరి పర్వతం సంజీవకుడిని తీసుకువచ్చి లక్ష్మణునికి లేపినావు, లక్ష్మణుడిని కాపాడినావు. ఈ రోజు నన్ను కూడా కాపాడినావు. నీవు రాకపోతే నేను అగ్నికుండంలో పడి కాలిపోతుంటుంది కదా అన్నాడు. ఇట్లంటనే ఉన్నాడు. అంతట్లో ఆ పుష్పక విమానం రానే వచ్చేది. విమానం వచ్చేసింది. ఆ పుష్పక విమానంలో నుంచి ఇక శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అందరూ దిగినారు. ఇక భరతుడు ఆ 2 పాదుకలు తీసుకొని రాముల వారి దగ్గర వచ్చాడు. ఆ రాముల వారికి ఆ పాదుకలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసినాడు. కన్నీరు పోతున్నాయి భరతునికి. శ్రీరాముల వారికి ఇప్పుడు కన్నీరు పోతున్నాయట. శ్రీరాముడు భరతునికి ప్రేమగా కౌగులించుకున్నాడు. ఆయన భరత క్షేమంగా ఉన్నావా అని అడిగింటాడు. భరతుడు అంటున్నాడు, అన్నగారు నీ కృప చేత, మీ దయచేత నేను క్షేమంగానే ఉన్నాను. అప్పుడు శ్రీరాముడు భరతునికి అంటున్నాడు, ఇప్పుడు భరత
మా వెంబడి చాలా గొప్పవాడు ఉన్నారు. ఇదిగో వానరులకు రాజు సుగ్రీవుడు, యువరాజు అందరుడు, మరి సేనాపతి హనుమంతుడు, పెద్ద మనిషి జాంబువంతుడు, ఇంత వీళ్ళు గొప్పవాడు ఉన్నారు. ఇలా చెప్పగా అప్పుడు భరతుడు ఈ గొప్పవాళ్ళకందరికీ ఆదరించినటువంటి వాడైనాడు, మర్యాద చేసినటువంటి వాడైనాడు. ఇక భరతుడు అయోధ్య నగరానికి ఒక ఉత్తరం రాసినాడట. ఈ ప్రకారంగా రామలక్ష్మణ సీత వానరగణ యుక్తంగా నంది గ్రామానికి వచ్చారు కనుక ఈ ఉత్తరం చూసిన తక్షణమే నేను నంది గ్రామానికి రావాల్సింది అని ఉత్తరం రాసినాడు. ఆ ఉత్తరం తల్లి అయోధ్య నగరంలో నుంచి కౌసల్యాదేవి, కైకయాదేవి, సుమిత్రాదేవి, వశిష్ఠ భారతి, సుమంత్రుడు, వామదేవుడు అందరూ కూడా నంది గ్రామానికి వచ్చారు. నంది గ్రామానికి రాగానే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు కన్నాడు. లక్ష్మణ, నేను మొట్టమొదలు నా నడిపు తల్లి కైకయాదేవి దగ్గర వెళ్తాను. గొప్ప వీరేశమైనటువంటి భక్తుడు 51 రూపాయల సీతారాముల వారి పేరిట ప్రశ్న సమర్పించినారు. శ్రీరాముడు 51కి 51 వేలుగా రక్షించుగా. నేను మొట్టమొదలు నా నడిపి తల్లి కైకయాదేవి దగ్గర వెళ్తాను. కైకయాదేవి యొక్క దర్శనం చేసుకొని నా తల్లి కౌసల్యాదేవి దగ్గర వెళ్తాను. మరి నీవు నీ తల్లి సుమిత్రాదేవి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని నా తల్లి కౌసల్యాదేవి దగ్గర రమ్మని చెప్పారు. అని చెప్పి శ్రీరాముడు సీతాదేవి మొట్టమొదలు కైకయాదేవి దగ్గర వెళ్ళారట. నమస్కారం చేశారు. అంటున్నాడు శ్రీరాముడు, అమ్మా, నీవు 14 సంవత్సరముల పర్యంతం అడవిలో ఉండవలి అని నాకు చెప్పారు కదా, వరం తీసుకున్నావు కదా మా తండ్రి దగ్గర. ఆ వర ప్రకారంగా నేను 14 సంవత్సరములు అడవిలో ఉండి వచ్చానమ్మా. మరి ఇప్పుడే మా ఆజ్ఞ అన్నాడు. మళ్ళీ అడవికి వెళ్ళమంటే కూడా వెళ్తా అన్నాడు శ్రీరాముడు. కన్నీరు పోతున్నది కైకయాదేవికి. అప్పుడు అంటున్నది కైకయాదేవి, రామచంద్ర, ఆ దుర్మార్గురాలు మందర మాటలు విని నేను అన్యాయంగా నీకు, సీతాదేవికి, లక్ష్మణునికి అడవికి పంపినాను, చాలా పెద్ద పాతకం చేశానని చెప్పి నన్ను క్షమించు రామచంద్ర అని. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడమ్మా, కుమారుడు తల్లిని క్షమిస్తాడా ఎక్కడైనా? అమ్మా, నీ యందు ఏమీ తప్పు లేదని చెప్పారు. అది బ్రహ్మరీతి అట్లా ఉంది కనుక జరిగింది. దానికి ఎవరు తప్పిస్తారు? ఎవరు కూడా తప్పించలేదు. అమ్మా, నీ యందు ఏం తప్పు లేదని చెప్పాడు శ్రీరాముడు. చూడండి, శ్రీరాముల వారి యొక్క త్యాగం, శ్రీరాముల వారి యొక్క బుద్ధి ఎంత గొప్పగా ఉన్నదో కొద్దిగా విచారం చేయండి. అప్పుడు కైకయాదేవి అంటున్నారు, రామచంద్ర, ఇప్పుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నీవు తలపైన కిరీటం ధరించి సింహాసనం పైన కూర్చొని సుఖంగా రాజ్యం చేయవలసింది అన్నది. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడమ్మా, అప్పుడు కూడా నీ ఆజ్ఞ పరిపాలించినాను, ఇప్పుడు కూడా నీ ఆజ్ఞ పరిపాలిస్తా అని చెప్పాడు శ్రీరాముడు. అంతట్లో లక్ష్మణుడు సుమిత్రాదేవి దగ్గర వెళ్ళాడు, తల్లికి నమస్కారం చేసినాడు. అప్పుడు సుమిత్రాదేవి అంటున్నది, నాయన లక్ష్మణ, వస్తుగా నాయన, అడవిలోన సీతారాములు వారి సేవ సక్రమంగా చేసినవా? అన్న సేవ, వదిన సేవ సక్రమంగా చేసినవా? అమ్మా, నా చేతనైనంత వరకు సేవ చేసినానని చెప్పాడు. ఇంకా లక్ష్మణుడు సుమిత్రాదేవి చేపట్టుకొని కౌసల్యాదేవి దగ్గర వచ్చాడు. అంతట్లో శ్రీరాముడు అక్షయ్ అనేటువంటి భక్తుడు 51 రూపాయల సీతారాములు వారి పేరిట కట్టం సమర్పించినాడు. శ్రీరాముడు 51కి 51 వేలుగా ఇచ్చి రక్షించుగా కాదు. శ్రీరాముడు సీతాదేవి కౌసల్యాదేవి దగ్గర వెళ్ళారు, నమస్కారం చేశారు. ప్రకాశ్ అనేటువంటి భక్తుడు ఈ 100 రూపాయల సీతారాములు వారి పేరిట కట్నం సమర్పించినాడు. శ్రీరాముడు 100కు 100 వేలుగా ఇచ్చి ధనధాన్యములు పుత్రపుత్రాన్ని సంతరించి రక్షించుగా కోరుతున్నాడు. మీకందరికి కూర్చోడానికి కుర్చీలు, టెంట్, అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశారు, ఎంతో అలంకారంగా చేశారు. శ్రీరామ టెంట్
వెళ్ళి వచ్చేవా నాయన? అవునమ్మా, నీ దయతో వెళ్ళి వచ్చావు. సీతాదేవి కంటున్నది కౌసల్యాదేవి, అమ్మా సీత కోడల, అడవికి సుఖంగా వెళ్ళి వచ్చావా? నీకు రావణాసురుడు తీసుకువెళ్ళాడు లంకానగరానికని విన్నాను, మరి ఎట్లా వచ్చావు నీవు? అమ్మా నీ దయచేత వచ్చానమ్మా. అప్పుడు కౌసల్యాదేవి రాముల వారికి అంటున్నది, రామచంద్ర నీవు అడవికి వెళ్ళే సమయం ముందు నీకు ఒక రత్నం ఇచ్చాను కదా, ఆ రత్నానికి ఏం చేశావో అని అడిగిందా. ఇట్లా అంటే శ్రీరాముడు అంటున్నాడమ్మా, నీ రత్నాన్ని కాపాడి ఉంచినాను, దాన్ని మైల పట్టకుండా రోజు పరిశుభ్రం చేసి కాపాడి ఉంచినానని చెప్పారు. అంతట్లో లక్ష్మణుడు సుమిత్రాదేవి చేపట్టుకొని అక్కడ వచ్చారు. కౌసల్యాదేవికి నమస్కారం చేసినాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు చేపట్టుకొని కౌసల్యాదేవి చేతిలో కలిపిండట. అమ్మా ఇదిగో తీసుకొని రత్నము అన్నాడు. ఎట్లా ఉందో చూడు నీ రత్నం. అప్పుడు కౌసల్యాదేవి ఉంటున్నది, లక్ష్మణ మా సూర్యవంశంలో నిజమైనటువంటి రత్నం అంటే నీవేరా అని చెప్పింది. రాముల వారికి అడవికి పొమ్మని కైకేయాదేవి కోరింది, కానీ నీకు అడవికి పొమ్మన్న వాడెవడు? నీవు తన ఇష్టంతో వెళ్ళావు. అన్న సేవ చేస్తా, వదిలే సేవ చేస్తా అని అడవికి వెళ్ళి గొప్పగా సేవ చేశావు కనుక మా సూర్యవంశంలో నిజమైనటువంటి రత్నం అంటే నీవేం చెప్పింది. అంతట్లో అక్కడ వచ్చాడు భరతుడు. అయ్యా మీ మాటలు తర్వాత మాట్లాడండి, కానీ అయోధ్యానగరానికి వేగరంగా వెళ్ళాలి, అందరు తయారుగండి అని చెప్పారు. ఇక అందరూ రథాల పైన కూర్చున్నారు, మంగళవాద్యాలు మురుగుతున్నారు. మంగళవాద్యాలతో సహా అయోధ్యానగరానికి పోతున్నారట. చూడండి, నంది గ్రామం నుంచి అయోధ్యానగరానికి పోతూ ఉన్నారు. సక్రమంగా అయోధ్యానగరం దగ్గర వచ్చారట. అక్కడ ఏం జరిగింది? ఆ అయోధ్యానగరం బయట ఒక్క ఆడ మనిషి నిలబడి ఉందట. ఎవరయ్యా ఆమె? ఆమె ఎవరనగా లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి. ఈ రామలక్ష్మణ సీత అడవికి పోయే సమయం ముందు ఆమె కూడా రథం ఎక్కుతూ ఉండే, అడవికి వెళ్తాను తయారవుతున్నది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, రథం పైన ఎక్కుకు నిలబడమని చెప్పాడు కనుక నిలబడింది. 14 సంవత్సరములు దాటిపోయినాడు, కానీ ఆమె అలాగే నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు దగ్గర వచ్చేస్తున్నాడు. మా ఊర్మిళాదేవి, నువ్వు మహాపతివ్రత ఉన్నావు. నీ పాతివ్రత్య పుణ్య ప్రభావం చేత నీ భర్త లక్ష్మణుడు శక్తి బాణం తాకి పడిపోయినటువంటి వాడు కూడా మళ్ళీ లేచినాడు. కుమారి శంకరయ్య కుమారుడు పాండు అనేటువంటి భక్తుడు 50 రూపాయలు సీతారాముల వారి పేరిట కట్నం సమర్పించినాడు. శ్రీరాముడు 50కి 50 వెయ్యిగా ఇచ్చి ధర్మాన్యములు పుత్ర పౌత్రాలు సంప్రదించి రక్షించుగాక. చూడండి, రామచంద్ర గారు ఈ 21 రూపాయల కట్నం సమర్పించారు. శ్రీరాముడు 21కి 21 వెయ్యిగా ఇచ్చి రక్షించుగాక అని కోరుతున్నాడు. శ్రీరాముడు అంటున్నాడు, అమ్మా ఊర్మిళాదేవి, నువ్వు మహాపతివ్రత ఉన్నావు తల్లి అన్న. నీ పాతివ్రత్య పుణ్యం ప్రభావం చేత మేమందరం గెలిచి వచ్చాం, జయించి వచ్చాం. నీ భర్త కూడా జయించి వచ్చాడు. చూడండి, దుర్గుణమైన పాండు అనేటువంటి భక్తుడు ఈ చాలువకు గౌరవించినటువంటి వాడే. ఈ 1110 రూపాయలు కట్నముగా సమర్పించినాడు కనుక సీతారాముల వారు వారికి 1110 రూపాయలకు 1100 వెయ్యిగా ఇచ్చి 1110 రూపాయలు వెయ్యిగా ఇచ్చి ధనధాన్యములు పుత్ర పౌత్రాలు సంపదలిచ్చి రక్షించుగాక అని కోరుతూ ఉన్నాం. పోతూ ఉన్నదైతే ముత్తైద స్త్రీలు నిద్రపై నిలబడినటువంటి వాళ్ళు ఆ సీతారాముల వారి పైన పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారట, జయకారములు చేస్తున్నారట.
చూడండి ఈ ప్రకారంగా మంగళ వాయిద్యాలతో అయోధ్యానగరమందు సీతారాముల వారు రథం పైన కూర్చొనిపోతూ ఉన్నారు. సక్రమంగా రాజభవనానికి వచ్చింది రథం. అప్పుడు శ్రీరాముడు తన ఇంటిలో ప్రవేశించినటువంటి వాడైనాడు. నూతనమైన భద్రమ్మ అనేటువంటి భక్తురాలు ఈ 200 రూపాయలు సీతారాముల వారికి సమర్పించినది. శ్రీరాముడు 200 వెయ్యిగా ఇచ్చి తన ధాన ముహూర్తం మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో ఉన్నది. మధ్యాహ్నం సక్రమంగా 12 గంటల సమయంలో ఆ ముహూర్తం ఉన్నది. ఇక వశిష్ఠ మహర్షి హనుమంతుని చేత చతుస్సాగరోదకం తెప్పించినాడు. అనగా 4 సముద్రం మీద నీళ్లు తెప్పిస్తున్నారు. ఒక శంకులో ఉంచినాడు. ఇక సభలోన అందరూ వచ్చేసారు. ఆ సభా శృంగారమైన అయోధ్యానగరమంతా శృంగారమైన ఆ సభలోన శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి వారి భార్యలు అందరూ కూడా అభ్యంగ స్నానములు చేసి అలంకారమైనారు. హస్తకంకణములు ధరించినారు, రత్నహారములు ధరించినారు, ఉంగరములు ధరించినారు. అదిగో దివ్యంగా అలంకారమైన సభలో వచ్చారు. అప్పుడు వశిష్ఠ మహర్షి రాముల వారి చేత అక్కడ హోమం చేయించినాడు, యజ్ఞం చేశాడు. హోమం చేసి ప్రమాణ స్వీకారములు చేయించారు. తర్వాత సుముహూర్తమందు కర్కాటక లగ్నంలో నవగ్రహాల దేవతలు మంచి స్థానంలో ఉన్నారు. ఆ సమయమందు రాముల వారికి సింహాసనం పైన కూర్చోబెట్టారు. కపాలానికి తిలకం పెట్టినారు. తలపైన కిరీటం పెట్టారు. పుష్పహారం మెడలో వేశారు. రాముల వారి చేతికి ఒక ఖడ్గం ఇచ్చినాడు. మరి ఆ 4 సముద్రంలో నీళ్లు చేతిలో పట్టుకున్నారు, శంకులో పట్టుకున్నారు. అప్పుడు బ్రాహ్మణులు వేదమంత్రములు జపం చేస్తూ ఉన్నారట, పఠిస్తూ ఉన్నారట. विप्रों के वृंद उच्च स्वर से वेदों का मंत्र सुनाते हैं। कुलगुरु कर श्री वशिष्ठ जी रोली से टीका करते हैं। చూడండి, దొంతరబోయిన నరసింహ అనేటువంటి భక్తుడు, దొంతరబోయిన మహేష్ అనేటువంటి భక్తుడు, కుంటి ఆంజనేయులు, సదామణి నరేందర్, గౌలికార్ సంతోష్, కుమ్మరి పాండు, ఒగ్గు వీరే, ఈ భక్తులందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు అందరికీ ప్రసాదం పంచడం కానీ, మంగళహారతి ఇవ్వటం కానీ, ఇక్కడ సేవలు చేయటం కానీ ఎంతో శ్రద్ధాభక్తిగా ఇక్కడ సేవ చేశారు. కనుక ఇప్పుడు చెప్పినటువంటి భక్తులకందరికీ కూడా సీతారాముల వారు ధనధాన్యములు, పుత్రపౌత్రాలు సంపదలిచ్చి ఆయుర ఆరోగ్యం ఇచ్చి వారికి సర్వకాలం రక్షించుగా కోరుతూ ఉన్నారు. రాజా రామచంద్ర మహారాజు. కొడేటి చంద్రశేఖర్ అనేటువంటి భక్తుడు ఈ 101 రూపాయలు సీతారాముల వారి పేరిట కట్టుకు సమర్పించినాడు. శ్రీరాముడు 101 వెయ్యిగా ఇచ్చి రక్షించుగా కోరుతూ గర్వ సూర్యకర అనేటువంటి భక్తురాలు 21 రూపాయల కట్టును సమర్పించినది. శ్రీరాముడు 21 వెయ్యిగా ఇచ్చి కొడేటి ఇందు